హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఒక కొత్త వీడియోతో. అదేంటంటే ఇవి వినాయకుడి కోసం అనేసి మా ఇంటి ముందు పూలు చెట్లు ఉన్నాయి. సో ఆ పూలని కోస్తున్నాను అనమాట. ఇది తెల్ల జిల్లేడు చెట్టు. సో జిల్లేడు ఆకులు కూడా తెంపుకున్నాను. అది ఆకులు కానీ జాగ్రత్తగా తెంపాలి జిల్లేడు ఆకులు. ఎందుకు అనంటే పాలు, మనం ఆకులు తెంపుతుంటే పాలు వస్తాయి. అవి ఏంటంటే ఒకవేళ మనకి మన పుండ్లైనా కూడా ఆ పాలని పెడితే ఆ పుండు మానిపోతుంది. ఏంటిదంటే అవుటర్ యూస్కి మంచిగా యూజ్ అవుతుంది అది పాలు. కానీ అట్లా అనేసి ఒకవేళ బై మిస్గా నాకే కానీ కంట్లో పెట్టుకుంటాం మాత్రం ఇన్ఫెక్షన్ అవుతుంది. సో జాగ్రత్తగా తెంపుకోవాలి ఆ జిల్లేడు ఆకులు. ఇదేమో పారిజాతం చెట్టు అనమాట. సో పారిజాతం చెట్టు మీద పూలు తెంపొద్దు కదా, సో అనేసి చెట్టుని కొంచెం ఊపాను. ఎందుకంటే కొమ్మల మధ్యలో కొన్ని పువ్వులు చిక్కుకొని ఉన్నాయన్నమాట. సో అవి కొన్ని కొమ్మలు ఊపితే కింద పడ్డాయి. సో ఆ పూలన్నీ కింద పడితేనే తీసుకోవాలి. సో కింద పడ్డాయి. ఇక ఒక్కొక్కటి మెల్లిగా ఏడుతున్నాను అనమాట. ఎందుకు అనంటే మళ్ళీ అవి సెన్సిటివ్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్లవర్స్ని. పారిజాత పూలు ఇవి మంచిగా మన శివునికి కానీ వినాయకుడికి కానీ చాలా మంచిగా పూజ చేయడానికి వాటికి శ్రేష్టం అన్నమాట పారిజాతం పూలు. కానీ ఇవి కింద పడితేనే ఏరాలి అనేసి తెలుసు, కానీ ఎందుకు అనేసి మాత్రం నాకైతే కొంచెం ఐడియా లేదు. సో అనేసి ఈ చెట్టుని ఓన్లీ పూలు కింద పడితేనే ఏరాలి అనేసి అంటే, సో కింద దులిపి మరి కింద పడ్డాయి అన్నీ ఏడుతున్నాయి. ఇది కొంచెం గోడ ఉంది అక్కడ. సో ఆ గోడ మీద పడి ఉంటే కూడా ఇక మెల్లిగా ఏడుతున్నాను. కొంచెం నిక్కి అందలేదు. సో పైకి నిక్కి ఆ గోడ మీద ఏరాను. పారిజాతం పూలు చాలా మన పూజ చేయడానికి కూడా చిన్నగా మంచిగా వేయడానికి, అక్షంతల్లాగా వేయడానికి మంచిగా అనిపిస్తుంది. చూడండి పూలు ఇట్లా పడి ఉంటాయి. సో అవి మనం చేతితోటి నిమ్మలంగా తీసుకోవాలన్నమాట. అంతే చెట్టు చూడండి, చెట్ల మధ్యలో ఎట్లా వెళ్తున్నాయో. గరక అన్నమాట. వినాయకుడికి గరక అంటే ఇష్టం కదా, కొంచెం గరక కూడా తెంపుతున్నా అనమాట. సో గరక తెంపుతున్నా అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. పారిజాతం పూలు, తెల్ల జిల్లేడు ఆకులు, అవి పాలు ఉంటాయి కదా, సో వాటర్లో మంచిగా నీట్గా వాష్ చేసుకొని. ఇవి శంఖం పూలు అన్నమాట. శంఖం పూలు తీగ ఉంటుంది చెట్టు, ఈ తీగలాగా ఉంటుంది ఆ చెట్టు. చూడండి, ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్. మళ్ళీ వినాయకుడికి ఇష్టం కదా గరక అంటే, సో గరక కూడా తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ అయితే మొత్తం క్లీన్గా వాష్ చేసి ఆ టేబుల్ మీద పెట్టాను, ఎందుకంటే వాటర్ పోవాలి అనేసి పెట్టాను. మళ్ళీ తర్వాత వాటర్ పోయిన తర్వాత ఈ జిల్లేడు ఆకులను తీసుకొని ఇక సూది తీసుకొని కూర్చాను. చూడండి, మేము కుచ్చుతూ ఉంటే నేనేమో కుచ్చి ఇచ్చాను. మమ్మీ కూడా కొంచెం కుచ్చింది. తర్వాత దాని మీద గంధంతో బొట్లు పెట్టాము. ఓం గం గణపతయే నమః అని రాసాము. చెల్లి ఇంకొక దండ కుచ్చింది. మొత్తం ఓమును స్వస్తికని రాసింది. మొత్తం 3 దండలు కుచ్చామన్నమాట. ఎందుకంటే 3 వినాయకులకు కావాలి అనేసి 3 దండాలు కుచ్చాము. ఒకటేమో మా ఇంటి గల్లీలో ఒక వినాయకుడికి కుచ్చాము. ఇది ఒక మొదటి వినాయకుడికి అంటే మా గల్లీ వినాయకుడు, మా ఇంటి దగ్గర వినాయకుడికి దండకుచ్చి ఓం గం గణపతయే నమః అని, మళ్ళీ ఓం అని, స్వస్తిక్ అని, తర్వాత అలా ఓం గం గణపతయే నమః అని 2 times వచ్చింది రాయడం. మొత్తం 21 ఆకులు పెట్టామన్నమాట. కౌంటింగే అవి ఆకులు, ఇష్టమైనట్టుగా పెట్టలేదు. 21 ఆకులు తెల్ల జిల్లేడు ఆకులు. కానీ ఇక ఈ ఆకులు తెంపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ పాలు గమ్ముగా ఉంటాయి, చేతులు కత్తుకుంటాయి.
మన చేతులు కూడా ఇట్లా గమ్ గమ్ లాగా మన ఫింగర్స్ ఒకవేళ జాయిన్ చేసామంటే ఇట్లా అత్తుకుంటే మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత తెంపుకున్నాక ఆకులను కడగాలి. ఇదేమో సెకండ్ వినాయకుడు అనమాట మా ఆఫీస్లో వినాయకుడు. సో వినాయకుడు దండ వేయండి, మాల వేయండి అనేసి సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు వచ్చి వినాయకుడికి మాల వేశారు. నాకైతే చాలా సంతోషం వేసింది. మాల తీసుకురాగానే అందరూ నన్ను అప్రిషియేట్ చేశారనమాట. మంచి ఆకులు ఎక్కడ దొరికినాయి నీకు, మంచిగా తీసుకొచ్చావు వినాయకుడికి, నీకు అంత ఓపిక ఉందా, మంచిగా కుర్చీ తీసుకొచ్చా, పెద్ద మాల బాగుంది, థ్యాంక్ యూ బాగుంది తీసుకొచ్చినందుకు అని చాలామంది అప్రిషియేషన్ చేయడం. ఇది మా ఆఫీస్లో వినాయకుడు అనమాట. మా ఆఫీస్లో వినాయకుడు నిన్న వేశాను అనమాట దండ. సో ఈరోజు ఏంటంటే ఈరోజు నార్మల్గా తెల్ల పూలు, రెడ్ పూలు, శంఖం పూలు తీసుకెళ్ళాను కదా. సో ఆ పూలతోటి చామంతి పూలు ప్రసాదాలు ఇవి ఆ పూలతోటి మాల చేశాను అనమాట. అల్లాను చేతితోటి. తర్వాత ప్రసాదం పూజ అయిపోయింది. పూజ అయిపోయినాక ప్రసాదంలో పంచిపెట్టాను. ఈరోజు మాకు శనగలు, సిర ప్లస్ నేనేమో స్వీట్ అన్నం తీసుకెళ్ళాను, బెల్లపన్నము తీసుకెళ్ళాను. దేవునికి నైవేద్యంలో తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టాము. చూడండి మా ఆఫీస్లో లేడీస్ అందరం హారతి ఇచ్చి గ్రూప్ ఫోటో దిగాను అనమాట. అలా మధ్యలో తింటూ ఉంటే ఒక మేడం తినిపించింది. ఇది జోనల్ ఆఫీస్లో కుంకుమ పూజ చేసుకున్నారు వాళ్ళు. సో కుంకుమ పూజ వీడియో తీస్తున్నా, పిక్స్ తీయు అనేసి పిలిస్తే వెళ్ళానమాట. సో వెళ్ళి వాళ్ళు పూజ చేసుకున్నారు కదా కుంకుమ పూజ. సో వాళ్ళు జాకెట్ ముక్కలు పెట్టుకున్నారు. సో ఒకరికొకరు అంటే మనం పెట్టుకునే మనం తీసుకోవద్దు కదా అనేసి ఆపోజిట్ పక్కన వాళ్ళకి ఒకరికొకరు వేరే వేరే షేరింగ్ చేసుకుంటున్నారు అనమాట. జాకెట్ ముక్కలు ఒకరు పెట్టింది ఒకరికి రాకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. ఈ సక్సెస్ఫుల్గా అయితే జోనల్ ఆఫీస్లో కూడా కుంకుమ పూజ అయిపోయింది. తర్వాత చూడండి శంఖం పూలు అవి. తర్వాత ఫైనల్గా మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము. అక్కడ ప్రసాదం పెడితే తినేసి మళ్ళీ కింద షోరూమ్కి వచ్చాను అనమాట, ఇంకో వినాయకుడి దగ్గరికి. చూడండి ఈ చెల్లెకి వచ్చింది కదా ఓం అనేసి స్వస్తిక్ అనేసి ఆ మాలనేమో ఈ వినాయకుడికి వేశాను. మొత్తానికి 3 వినాయకులకి ఈరోజు తెల్ల జిల్లేడు ఆకులతోటి మాలలు వేసాము. మా వినాయకుడికి మాత్రం చూడండి తెల్ల పూలు, రెడ్ పూలు ఉన్నాయి కదా ఆ పూలతోటి చామంతి పూలు, రోజ్ పూలు, ఈ ఫ్లవర్స్ తోటి దండ అల్లి స్వయంగా మధ్యలో కొంచెం టైం దొరుకుండే ఆ టైంలో వినాయకుడికి దండ కావాలి అనేసి ఎందుకు మా వినాయకుడికి లోడ్ చేయాలి అన్నట్టుగా మా వినాయకుడికి దండ మాల అల్లి మా వినాయకుడికి వేశాను అనమాట. నాకైతే వినాయకుడిని సేవ చేయడం కానీ హెల్ప్ చేయడం అంటే దాంట్లో మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ ప్లస్ నాకు అదో రకమైన హ్యాపీనెస్. మన వినాయకుడికి దేవుళ్ళకి పూజలు చేస్తే ఎంత హ్యాపీయో. ఏంటంటే మన ఆఫీస్లో కూడా కొంచెం టైం దొరకాలి. సో నాకు కొంచెం ఒక ½ అన్ అవర్ టైం దొరికినా కూడా వినాయకుడి దగ్గరికి హఠాత్తుగా వెళ్తున్నా కథం పని చేసుకుంటున్నా మళ్ళీ వచ్చేస్తున్నా అనమాట. సో ఆ గ్యాప్లో కానీ మాల మాత్రం కొంచెం చిన్నగా అయిపోయింది. చిన్నగా అయినా కానీ సాటిస్ఫాక్షన్గా ఒక హ్యాండ్ టు హ్యాండ్ అందే అంత మాల మాత్రం అయింది. తర్వాత చూడండి మధ్యలో రెడ్ ఇట్లా వైట్ ఫ్లవర్స్ పెట్టి తర్వాత రెడ్ ఫ్లవర్స్ పెట్టి అల్లాను. ఇది ఒక చిన్న మాల తయారైపోయింది. ఈ మాలను తీసుకెళ్ళి మా వినాయకుడికి వేసాను అనమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.